అటు బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. భూ వివాదంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. దీంతో జంగాకు చంద్రబాబు ఫోన్ చేశారు. సీఎంఓలో కలవాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 10:30కు మంత్రి అనగానితో కలిసి సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. నేడు చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. భూ వివాదంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. దీంతో జంగాకు చంద్రబాబు ఫోన్ చేశారు. సీఎంఓలో కలవాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 10:30కు మంత్రి అనగానితో కలిసి సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. నేడు చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. భూ వివాదంతో టీటీడీ బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. దీంతో జంగాకు చంద్రబాబు ఫోన్ చేశారు. సీఎంఓలో కలవాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 10:30కు మంత్రి అనగానితో కలిసి సీఎం చంద్రబాబును జంగా కృష్ణమూర్తి కలవనున్నారు. రైట్, ఇక ఈ కీలక భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఇంకా ఏదైతే ఇటీవలే టీటీడీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి జంగా కృష్ణమూర్తి వివాదాన్ని సర్దుమణిగేందుకు కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు అయితే కలవాలంటూ కూడా ఫోన్ రావడంతో ఇక ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో అయితే కనుక జంగా కృష్ణమూర్తితో పాటు మంత్రి అనగాని సత్యప్రసాద్ సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడిని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కలవనున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ప్రధానంగా ఏదైతే ఇటీవలే తనకి టీటీడీ సంబంధించినటువంటి స్థలం కేటాయించినటువంటి నేపథ్యంలోనే ఇంటర్నల్ గా అక్కడ ఇష్యూస్ రావడంతో పెద్ద ఎత్తున అయితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేకెత్తినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ఇక జంగా కృష్ణమూర్తి అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడికి ఎటువంటి వివాదాలు లేకుండానే ఎటువంటి మాట రాకుండానే ఇటు తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ప్రకటించడంతో దీనికి సంబంధించి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు తోటి అయితే మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక ఇంటర్నల్ గా ఎవరు చేశారు ఏంటి ఇది జంగా కృష్ణమూర్తికి కేటాయించినటువంటి అంటే వైసీపీలో గతంలో చూసుకున్నట్లయితే కనుక వైసీపీ నుంచి టీడీపీలోకి జంగా కృష్ణమూర్తి వెళ్ళిపోతారు అన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి కొన్ని స్థానిక రాజకీయాల కారణాల చేత అయితే కనుక గత ప్రభుత్వం అయితే జంగా కృష్ణమూర్తికి కేటాయించాల్సినటువంటి ఫ్లాట్ ని అయితే కనుక రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక టీటీడీ బోర్డు సమావేశంలో ఇటు కేటాయిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా కేబినెట్ సమావేశంలో ఆ ఫ్లాట్ ని అయితే కనుక రద్దు చేస్తూ ప్రకటించడం జరుగుతా ఉంది. అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక వ్యవహారం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది, అదేవిధంగా తాను చెల్లించినటువంటి ఫీజు కావచ్చు అనేక విధాలుగా కూడా హైకోర్టుకి వెళ్లి ఫీజు కట్టడం ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జంగా కృష్ణమూర్తి సీఎం చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పబోతా ఉన్నారు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు జంగా కృష్ణమూర్తి ఎలాంటి హామీ ఇవ్వబోతా ఉన్నారు. అయితే హామీ ఇచ్చిన అనంతరం కూడా టీటీడీ బోర్డు సభ్యత్వాన్ని అయితే కనుక ఉపశమనం చేసుకుంటారా, ఆ రాజీనామా ఉపశమనం చేసుకుంటారా అన్న దానిపై అయితే కనుక ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటు మంత్రి అనగాని సత్యప్రసాద్ మధ్యవర్తిత్వం ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ కూడా ఉత్కంఠ రేకెత్తుతున్నటువంటి కూడా వాళ్ళ ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.